హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో డేవిడ్ గారు. హలో డేవిడ్ గారు, మేడం ఎవరు? సార్ నేను కోటక్ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏమేమి సార్ మీ పేమెంట్ ఇంకా అప్డేట్ కాలేదు? టైం పడుతుంది మేడం. 1000 రూపీస్ ఉంది కదా సార్, పేమెంట్ చేసేయచ్చు కదా సార్? నేను అప్డేట్ ఇచ్చాను కదా మేడం, ఈ టైం వరకు చేస్తాను. నాకేం చెప్పలేదు సార్. మీకు నిన్న మొన్న ఎవరో కాల్ చేశారు నాకు. అంటే ఎట్లే పోయింది అంటే మీ సైడ్ నుంచి ఒక 10 మంది కాల్ చేస్తారు. నేను ఎవరికి ఏం అప్డేట్ చేసినా తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. నిన్న మొన్న ఎవరు ఫాలోఅప్ చేశారు నన్ను? నేను కాల్ అప్ చేశాను సార్. ఫీడ్బ్యాక్ ఉంటుంది చూడండి. సెటిల్మెంట్ గురించి కదా సార్? సెటిల్మెంట్ అంటే కుదరదు సార్. మీరు 1000 రూపీస్ పే చేయండి సార్. మేడం అది ఆ విషయం అది కాదు. నేను సెటిల్మెంట్కి పోతున్నప్పుడు ఇంకా 1000 రూపీస్ ఎందుకు పే చేయాలని నేను. సార్ ఇప్పుడు మీరు చేసుకోకపోయినా కానీ మేమైనా చేయాల్సిందే మేడం మీరు ఫండింగ్ చేస్తే నాకు తెలుసు మేడం, మీరు ఫండింగ్ చేస్తారు, దాన్ని ఎస్కలేషన్ పెట్టాల్సి వస్తుంది. అనవసరంగా ఎందుకు మేడం మీరు ఇబ్బంది పడడు, మీ వల్ల మీ ఏజెన్సీ ఇబ్బంది పడడు, మీ ప్రొపరేటరు, దానివల్ల మళ్ళీ ఇవన్నీ అవసరమా మేడం మనకు చెప్పండి? ఓకే, మీ మీద ప్రెషర్ ఉంది నాకు తెలుసు, నేను కాదంటలేను, కానీ నా ప్రాబ్లం నాకుంది కదా మేడం. ఇప్పుడు మీరు అదేదో మీరు 1000 రూపీస్ పే చేస్తే మీకు సెటిల్మెంట్ నేను చేపిస్తాను కదా మేడం. ప్రాబ్లం కాదు సార్, ఏం ప్రాబ్లం కాదు. నేను ఒక మాట చెప్పాలా, మీకు తెలుసో తెలీదో కానీ నాకు కలెక్షన్ నాలెడ్జ్ ఉంది మేడం. తెలుసు సార్. మీరు అనవసరంగా వద్దు మేడం, వదిలేండి, నేను సెటిల్మెంట్ చెప్పిస్తాను. నేను అందుకే ఫ్రాంక్గా చెప్పాను. నేను మీకు 1000 రూపాయలు కట్టుడు విషయం కాదు, నాకు 1000 రూపాయలు ఉన్నాయి, నాకు ఇవ్వని కాదు. సెటిల్మెంట్ అమౌంట్ అయితే చెప్తాను. సెటిల్మెంట్ అమౌంట్ ఇప్పుడు రాదు మేడం. 20,000. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? ఎంత ఉంది? 25. మరి 20,000 కావాలని సెటిల్మెంట్ చేస్తారా మేడం? చెప్పండి మేడం మీరే. ఒక్క మేడం ఒక్క మాట, 25,000 ఉంది, 20,000 సెటిల్మెంట్ అంటే దాని సెటిల్మెంట్ అంటారా మేడం? చెప్పండి. ఇంకా 5,000 నాది కాదనుకుంటే ఫోర్క్లోజ్ అయిపోతుంది. అవును మేడం, ఇప్పుడు నా పరిస్థితి నాకు తెలుసు మేడం, మీకు తెలీదు. మీ ప్రాబ్లం మీకు తెలుసు, నాకు తెలీదు. ఓకేనా? అట్లా సేమ్ మేడం, మీ బాధ మీకుంది, నా బాధ నాకుంది మేడం. హలో బోలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ప్రకాష్ అండి, ఆఫ్టర్నూన్. ఎస్బీఐ కార్డ్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్ కన్ఫర్మ్ చేసినందుకు. అదే సార్, మీది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, క్లియర్ చేసుకోలేదు ఇంకా? దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తానండి, నాకు సెటిల్మెంట్ కావాలి. దొరుకుతుందా సెటిల్మెంట్? ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను. చెక్ చేయండి. హలో సార్, ఇది హలో హలో చెప్పండి చెప్పండి. అదే సార్, ఇది సెటిల్మెంట్ అంటే మీకు 53,000 వస్తుంది సార్. ఇది సెటిల్మెంట్ అమౌంట్. అది మొత్తం అవుట్స్టాండింగ్ 75,000 ఉంది సార్ మీది. 75,000 మీరు 63,000కి ఇస్తున్నారా? 53 సార్. 53. ఓకే ఓకే ఓకే. ఎందుకు అంత ఎక్కువ? సెటిల్మెంట్ అంటే తక్కువ ఇవ్వాలి కదండి. కరెక్టే సార్, ఉన్న వరకే చెక్ చేశాను. మీరు ఎలిజిబిలిటీ అన్నీ చెక్ చేసి చెప్తున్నాను కదా. కరెక్టే సార్, మరి అప్పటివరకు ఇంకా పెరుగుతుంది కదా అమౌంట్ అనేది. ఏం కాదు, నేను తగ్గించేస్తాను, పర్లేదు. ఎట్లయినా మనం ఎంత అయినా కానీ మనం ఎంత కట్టాలో అంతే కడతాం కదండి. మళ్ళీ ఎన్పికి ట్యాగ్ అంటే ఇంకా టైం పడుతుంది కదా సార్. ఎన్పికి ట్యాగ్ అయినాక కరెక్టే సార్. మరి ఇప్పుడు ఎంత చేసుకుంటారు సెటిల్మెంట్ అంటే? మనకి నేను తక్కువ అనుకుంటున్నాను, మీరు 50 ఇట్లా అంటే కష్టమే కదా నాకు. ఒక 50,000 అరేంజ్మెంట్ చేసుకున్నాడు, ఒక 10-20,000 అరేంజ్మెంట్ చేసుకోలేడా? యాక్చువల్ నాకు సెటిల్మెంట్ కావాలి, తక్కువ చూస్తున్నా నేను అట్లా. ఓకే, మీరు ఇప్పుడు ఇన్ హౌస్ నుంచా బీపీఓ నుంచా కాల్ చేసింది? లేదు సార్, ఇది క్వీన్స్ ప్లాజా అండి, బేగంపేట నుంచి చేస్తున్నాను.
ఇన్ హౌసా బీపీఓనా? ఇన్ హౌస్ సార్ ఇది. ఇన్ హౌస్ నుంచి కాల్ హెడ్ చేస్తున్నారా? ఆఫీస్ ఇక్కడ మన బేగంపేట అండి. బేగంపేట క్వీన్ ప్లాజా ఉంది కదా, అక్కడ చేస్తున్నాం. నిన్న నేను కానీ తెలీదు, నేను ఎప్పుడు రాలే అటు సైడ్. ఓకే సరే సార్, ఓకే అండి. మీరు నేను check చేస్తాను. ఇంకా ఏమైనా ఇంకా తక్కువ, చాలా తక్కువ అయితే చెప్పండి, నేను చెప్పిచ్చేస్తాను. ఎందుకంటే సెటిల్మెంట్కి పోతున్నప్పుడు ఎందుకు మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేపియాలి, తక్కువ ఇస్తే అయిపోతుంది కదా అని ఇవి రీజన్ చెప్తాను నేను మీకు. నా బిజినెస్ అనేది లాస్ అయింది, ఒక బిజినెస్ పెట్టుంటే లాస్ అయింది, ఇంకా మల్టిపుల్ డెప్స్. ఓకే. అందుకే అన్ని చాలా కార్డ్స్ ఉన్నాయి, దాని గురించి నేను సెటిల్మెంట్ అని అనుకుంటున్నాను. నేను వేరే కార్డ్స్ కూడా చేపియాలని. ఓకేనా? ఉమ్, ఉమ్. ఓకే అండి సరే మరి. సార్, ఓకే అండి. నేను ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసి మళ్ళీ గెట్ బ్యాక్ షూర్ అవుతాను మీకు. షూర్ షూర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హలో హలో సార్, చెప్పేసి మాట్లాడతాను చెప్పండి మేడం. సార్. అది అవ్వట్లేదు సార్, 1,50,000 అవుతుంది అన్నారు సార్. తక్కువ కాదంటారా మేడం? లేదు సార్, అసలు తక్కువ కాదంటే సార్, ఎందుకంటే 3 lakhs లో ఉంది. 3 lakhs కావాలండి, మా ఎగ్జామ్ 50కి ఎలా చేస్తామని అంటున్నారు. సరే లాస్ట్ 70కి క్లోజ్ చేసేయండి మళ్ళీ. అది కూడా నేను అన్నాను, అలా అంటే అలా కూడా అవ్వదని చెప్పారు వాళ్ళ సార్. 70 కూడా ఎట్లా అవ్వదు, 1,50,000కి లాస్ట్ ఫైనల్ చేయగలుగుతాం మనం, అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేమని చెప్పి. సరే మేడం, ఇక నేను ఏం చెప్పలేదు, నువ్వు మేము ఒకటే. ఎందుకు మెన్షన్ చేస్తారు సార్? మీరు తీసుకున్నప్పుడు తెలియదు, 3 lakhs తీసుకున్నారు. మేడం నేను ఇక నేను ఏం చెప్పాను, ఇక నేను సెటిల్మెంట్ అడిగిన అమౌంట్ వస్తలేదు, లాస్ట్ 70 కూడా అన్నా వస్తలేదు. ఇక మీరు మాట్లాడండి, మీరు వాళ్ళు ఏమంటారు ఒకసారి మాట్లాడండి. అయితే మాట్లాడాను కాదు అని అన్నారు, ఒకసారి మీరు మాట్లాడండి, ఏమంటారో చెప్పండి. మాట్లాడుతుంది, దాంట్లో ఏముంది మేడం. ఒక నిమిషం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాగేశ్వరరావు మాట్లాడుతుంటా. అవును. అదే సార్, 1 crore నుంచి లోన్ తీసుకున్నారు కదా సార్ మీరు ఒకసారి నాకు అవుట్ స్టాండింగ్ చెప్పండి. ఏంటి సార్? అవుట్ స్టాండింగ్ చెప్పండి, నాకు ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ సార్ అవునండి. 3,25,000 సార్. ఓకే, మన ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ వచ్చేసి 2,65,000 సార్. కార్డ్ నెంబర్? 2,65,000 సార్. కార్డ్ నెంబర్ అండి. క్రెడిట్ వచ్చేసి 2,48,000. లేదు, కార్డ్ నెంబర్. కార్డ్ నెంబర్ అడుగుతున్నాను, 1 కార్డ్ది కార్డ్ నెంబర్ అడుగుతున్నాను. హలో, చెప్పండి సార్. ఎవరు మీరు? మీ పేరు? మా ప్రతాప్ సార్. ప్రతాప్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కాల్ చేస్తారా?